నమస్తే. కాశీయా రామేశ్వరమా గయా ప్రయాగ. అదేమిటండి నా పేరు వాలి. అదే ఏ మఠం నుంచి వాలేరు అని. నేను సన్యాసిని కాదండి, ఏదైనా పెళ్లి సంబంధం చూపెడతారేమో అని వచ్చాను. ఏమయ్యా, ఈ వయసులో ఏ పిల్లను కట్టుకుని దాన్ని గొంతుకోయడం కంటే కర్రా కమండలం కొనుక్కోరాదు? జుట్టు ఎలాగో అట్లా కట్టే ఉంది. బా పెళ్లి సంబంధం నా కోసం కాదండి బాబు, మా చెల్లాయి కోసం. దాని పెళ్ళైతే గాని నేను పెళ్లి చేసుకోనని, దానికి పెళ్ళైన ఉత్తర క్షణం తిరుపతి వచ్చి తల్లిలాలిస్తానని మొక్కుకున్నాను. నేను సివిల్ కేసులు మానేసి క్రిమినల్ కేసులు మాత్రమే చూస్తున్నాను. సివిల్ అంటే ఏమిటి, క్రిమినల్ అంటే ఏమిటి? సివిల్ అంటే పెళ్లి పేరంటం వగేరాలు, క్రిమినల్ అంటే చావు తద్దినం వగేరాలు. లోపల మా వాడు ఉన్నాడు, వెళ్ళండి. అలాగే. రే చైల్లో ఏమిటి గురుగారు? ఎక్కడో ఎలికి తెచ్చిన వాసన వస్తుంది చూడు. రాత్రి ఎలిక మంది పెట్టారా ఏమిటి? ఏం లేదండి. ఏమిటి వాసన? మీరు వెతకాల్సిన పని లేదు, ఆ వాసన నా దగ్గర నుంచే వస్తుంది. చచ్చిన ఎలికని జేబులో పెట్టుకు తిరుగుతున్నారా ఏమిటి? ఇందులో నుంచే వస్తుంది. ఎలా భరిస్తున్నారండి బాబు? నా కర్మ. సరే వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పండి. ఏం కావాలి? నాకు గుండు కావాలి. చిచి, ఏమైనా మంగ చేపడుకున్నారా? బజార్కెళ్ళండి. అపార్థం చేసుకోకండి, మీ దయ వల్ల మా చెల్లెలికి మొగుడు దొరికితే నాకు గుండు అవుతుంది. ఓహో, ఇది పెళ్లి సంబంధం చేస్తారా? తెలుగు 40 పేజీ. దున్నపోతుల వీరాస్వామి, వయసు 40. ఇది ఫస్ట్ క్లాస్ సంబంధం అండి. పేరే పరమ దరిద్రంగా ఉంది. మీ జుట్టులాగా. ఆ పచ్చమారి సుబ్బారెడ్డిది ఆయన భార్య ఇంకా మంచం మీదే ఉందండి. ఇంకో వారం రోజుల్లో గ్యారెంటీగా చచ్చిపోతుందిగా. చిచి, పరమ దరిద్రమైన సంబంధాలన్నీ చెబుతారేమిటండి? మా చెల్లాయి సంగీత సాహిత్యాల్లో ప్రవేశం ఉన్నవాడిని చేసుకుంటానంటోంది. అదే ఒక 15 రోజులు ముందొస్తే గొప్ప విద్వాంసులే దొరికేవాడే. అయినా మీరేం బాధపడకండి, ఒక 500 కొట్టించండి, ఒక మంచి విద్వాంసులే చూస్తాను. 500 కాదు, ఇదిగో 1000 కొడుతున్నాను. మా చెల్లాయికి మొగుడు, నా గుండు మీదే భారం. స్పెషలిస్ట్ 116 నుంచి 170 వరకు అందరు విద్వాంసులే, రకరకాల వాయిద్యగాళ్ళు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న, చాలా బాగున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఉద్యోగం. ఏం ఉద్యోగం? అది 10 మందికి ఉపయోగపడేదే నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా, డాక్టర్ గారు చాలా అభిమానంగా చూసుకుంటున్నారు. ఎవరన్నా దొరికాడా? దొరకటమా, వల వేసి పెట్టాను. సంగీతాన్ని త్రాగి సాహిత్యాన్ని మింగాడు. కూర్చోండి. మీ పేరు? వీరదాస్ అని. ఈ కలిసి అమ్మాయిని పిలిపించండి. అలాగే. అమ్మాయి శిరీష? శిరీష్ అంటే మా చెల్లాయి. గిరీశం, నువ్వేంటి ఇక్కడ? అవును, నేనేమిటి ఇక్కడ? అదే నా ఫ్రెండ్ వీరు. దాసుడు. నీ పేరేమిటా? ఏదో ఒకట్లే, పెళ్లి చూపులు తోడుగా రమ్మంటే వచ్చాను. నువ్వు కూర్చో. నీ సంచి నాకే తెచ్చావరా? పంచాంగం ఇందులోనే ఉందండి. అది నీదే, నాకే సంబంధం లేదు. కూర్చో. కూర్చున్నా. అరే పైన కూర్చో. పైన కూర్చుంటా. మీకు సంగీత సాహిత్యాల్లో ప్రవేశం ఉందా? అవమానం. ప్రవేశమా? ఒక్క క్షణం ఆగండి. తీసుకోండి. తీసుకోండి అమ్మా. రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు, రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు, రఘురాముడు రఘురాముడు రఘురాముడు. ఇప్పుడు నేను చెప్పబోయేది సీతా స్వయంవరం. ఎవ్వరూ ఎత్తలేని విల్లును రావణాసురుడు కూడా ఎత్తలేక డల్లుగా అయిపోయేసరికి ద గ్రేట్ రామా ఎంటర్ అయి లెఫ్ట్ హ్యాండ్ తోటి లిఫ్ట్ చేసి ఎక్కు పెట్టేసరికి పెళ్ళు మన విల్లు గుండెలు గుబిల్లు మన. బాగానే పాడుతున్నట్టున్నాడు. జల్లు మనే జానకి దేహము. ఏం బాగలేదా? నీ మొహలా ఉంది, అందుకే పెళ్లిళ్ళ పేరల్ని నమ్మకూడదంటారు. గిరీశం, నువ్వు పెళ్లిళ్ళ పేరేవా? అవును శిరీష. గిరీశం అదే మా నాన్న. ఏం తల్లి గిరీశం గిరీశం అని మీద మీద పడిపోతున్నావు? ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. మీకేమన్నా నష్టమా? నాకేం నష్టం లేదు తల్లి. ఎంత బాగా తెలుసా అని అడుగుతున్నా. ఆహా, కాలేజీ రోజుల్లో ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే వాళ్ళం. చాలా. చిచి, ఏమి సంబంధం తెచ్చావయ్యా? ఈ కొంపలో క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళారా? రారా వెళదాం. వెళ్ళిపోతున్నారు. ఆగండి. శిరీష,
వాళ్ళతో ఎందుకమ్మా అనవసరమైన మాట? లేకపోతే వాళ్ళైన మాటలు బాగున్నాయా? నీ ప్రవర్తన బట్టే వాళ్ళు అలా అన్నారే. ఏమయ్యా, మా చెల్లాయి స్నేహితుడు అయి ఉండి ఇలాంటి సంబంధం తీసుకురావడానికి నీకు సిగ్గులేదు? నేను నీకు ఏమన్నా డబ్బులు తక్కువ ఇచ్చానా? నిన్ను నమ్ముకుని తిరుపతి టికెట్ కూడా రిజర్వ్ చేయించుకున్నా. మీరు తిరుపతికి వెళ్ళటం ఖాయం. ఎప్పుడు? త్వరలో. మీ చెల్లెలకి బంగారు లాంటి సంబంధం తీసుకురాబోతే నా పేరు పార్వతీశం కొడుకు గిరీశం కాదు. నా సంచి చేయండి. లేదు, ఇక్కడ ఉందా? ఇదిగో వీళ్ళకి కొండేపూడి వారి సంబంధమే. వాడేలాంటి వాడు? ఎక్కడికి ఫ్లాష్? మన ఫారెన్ గెస్ట్ హోటల్లో ఉన్నాడు కదా. నో, అంతకంటే ఇంపార్టెంట్ గెస్ట్ దగ్గర శాంతి 10 రోజులు డ్యూటీ చేయాలి. ఎవరు? నేనే ప్రాణాల్ని కాపాడి నీ కళ్ళకి ప్రమాదం తెచ్చుకున్నావు. నీకిది 10 రోజులే కావచ్చు, కానీ నాకు 10 సంవత్సరాలుగా ఉంది రాజా. అందుకే ఈ 10 రోజులు నీకు 10 క్షణాల్లా గడిచిపోవాలని అందమైన విందు ఏర్పాటు చేశాను. అంటే చెప్తా. శాంతి, శాంత, ఈ పేరు? అదైన ముద్దుగా పిలుచుకునే పేరు. మీరు మీకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నా గొంతు ఎక్కడో విన్నట్టుందట. ఆయనకు కళ్ళు మాత్రమే దెబ్బతిన్నాయన్నారు, చెవులు కూడా దెబ్బతిన్నట్లున్నాయి. అంతేకాదు, మనసు కూడా దెబ్బతింది. చేసిన బొమ్మ ఇది, దేనికి నోచని జన్మ ఇది. వెన్నెల ఎండిన రాత్రి ఇది, వేదన మండిన గీతమిది. నేస్తమా ఆడుకో, జీవితం తెలుసుకో. గతమెల్చుకోరాదులే, చితి మంటలైందిలే, అది జత వీడిపోయిందిలే. జీవితమే ఒక శాపమని, చీకటి చేసిన పాపమని తెలుసుకో, వాస్తవం వాడుకో. దేవుడు చేసిన బొమ్మ ఇది, దేనికి నోచని జన్మ ఇది. మగువైన పాపానికో, మనసున్న నేరానికో, అది ఏ దైవ శాపానికో. అందుకే దేవుడు బొమ్మైనది, పలకని శిలగా పడి ఉన్నది. ఆడుకో, వేదనే మరచిపో. దేవుడు చేసిన బొమ్మ ఇది, దేనికి నోచని జన్మ ఇది. రాలిన పువ్వుల రాగమిది, రాయిగా మిగిలిన బ్రతుకు ఇది. నేస్తమా పాడుకో, జీవితం తెలుసుకో. రాజా, శాంతి, శాంతి, శాంతి,
నా శాంతి, రాజా శాంతి. ఏమిటి మూర్ఖ? నా శాంతి, నా శాంతి, నా శాంతి. రాజా, ఈ శాంతి నీకు తెలిసిన శాంతి అయ్యే అవకాశమే లేదు. రంగయ్య, అయ్యా బాబు గారిని పైకి తీసుకెళ్ళు. పదండి బాబు. బాసు, రాజాకి శాంతికి ఇదివరకే పరిచయం ఉన్నట్టుంది. బహుశా కాలేజీలో కలిసి చదివారేమో. సరే, ఇకనైనా శాంతిని గురించిన నిజం రాజాకి తెలియనివ్వకూడదు. సూరయ్య, అయ్యా ఇది శైలేజ్కి ఇచ్చి ఎంత లేట్ అయినా సరే టైప్ చేసి వెళ్ళమని చెప్పు. ఇప్పటికే చాలా టైం అయింది సార్. అందుకే కదా ఇచ్చేది. అమ్మయ్యా, నా పని అయిపోయింది. సూరయ్య, అమ్మా, ఈ ఫైల్ తీసుకెళ్లి సదాశివం గారి టేబుల్ మీద పెట్టు. అలాగే. నీ పని ఎంతవరకు అయిందే? ఇంకా ఒక గంట పనుంది, కాస్త తోడుండవే. అమ్మో, మా ఆయన లేటుగా వెళితే కోపడతారు. నేను వస్తాను. మీరేం భయపడకండి అమ్మా. లోపల సదాశివం గారు ఉన్నారు, బయట నేనుంటాను. చిటికేస్తే వచ్చేస్తాం. అంటే మానభంగం. ఏం వెతుకుతున్నావు పాప? కత్తులు కట్టాలు లాంటి ఆయుధాలా? టైపిస్టుములోనూ రేపిస్టుములోనూ అలాంటివి ఉంటే డేంజర్ నాకు తెలీదా? ఇక్కడ గుండు సూదులు తప్ప మరేమీ ఉండదు. నువ్వు గొంతు చించుకు అరిచిన నీరసం తప్ప మరేమీ రాదు. అరే, ఎందుకలా బెదిరిపోతావు? నాకు నువ్వు కావాలి. నేను కీచుకుడంత తొందర మనిషిని కాను. నాకు రావణాసుడికి ఉన్నంత ఓపిక ఉంది. చూడు, ఒక వారం రోజుల్లో నువ్వు టేప్ మార్చావంటే స్మూత్ గా టైప్ అయిపోతుంది. లేదా ఓకే. ఊరుకోమ్మా, ఊరుకో. ఉన్నదాల్లోనే కలో గంజో తాగుదాం. ఆ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి ప్రయత్నించు. ఉద్యోగం మారినంత మాత్రాన మనుషులు మారుతారా? మనస్తత్వం మారుతుందా? సదాశివరావు స్థానంలో మరో సుబ్బారావు లేదా మరో మగాడు. అందుకని ఇలాంటి వాళ్ళ బాధ ప్రతిరోజు ఎలా పడతావు? లేదమ్మా, సూర్యవని నా స్నేహితుడు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. వేరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాడేమో కనుక్కుంటాను. బాబు, ఎండి గారు ఉన్నారా? ఎండీనా? అదే సూర్యవని. సూర్య, నువ్వు? ఎస్, సూర్యప్రకాష్ ఎండి, వర్ ఆఫ్ మెకానిక్ ఆఫ్ డిఎస్ ఆటోమొబైల్స్. చూసావా జీవితం? శైలజ, కాలేజీ రోజుల్లో మీద ఇంకు పడితేనే బాధపడ్డ నాకు ఇప్పుడు డ్రెస్సే ఇది. ఆ రోజు మీకు అబద్ధం చెప్పాను నేను ఎండీనని. ఏం చేయను, నేను మీ అంత అదృష్టవంతుణ్ణి కాదు. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి నిరాశకు గురయ్యాను. ఆఖరికి నా తమ్ముణ్ణి స్కూల్లోంచి తరిమేస్తే గత్యంతరం లేక నేను ఈ ఉద్యోగంలో. నా గొడవ వదిలే, నువ్వేమిటి ఎలా వచ్చావు? అది అది ఏం లేదు. చెప్పు శైలజ, నువ్వెలా ఉన్నావు? నాకే, నేను బాగానే ఉన్నాను. నాన్నగారు ఉద్యోగం నాకు వచ్చింది, డబ్బు బాగానే వస్తోంది, జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఉంది. నువ్వేదో మొహమాట పడుతున్నట్టున్నావు. చూడు శైలజ, ఆర్థికంగా నేను నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ మాట సహాయం కూడా నేను చేయలేనా? చచ్చా, అదేం కాదు సూర్య. సడన్ గా నువ్వు గుర్తొచ్చావు, అందుకే చూసిపోదామని వచ్చాను. వస్తాను. వీరి పేరు చైతన్య వర్మ. వీణా, సితార్, మృదంగం లాంటి 15 వాద్యాలలో ప్రముఖ విద్వాంసులు. వెరీ గుడ్. మా చెల్లాయి ఆనందం కోసం ఏదైనా కాసేపు వాయిస్తారా? ఓ ష్యూర్. పోలీసుల్లో కూడా ఉందే రసికత. ఇక్కడేం చూశారు సార్ మా రసికత్వం? స్టేషన్కి వచ్చి చూడండి. వీడిని అరెస్ట్ చేయండి. ఎందుకండి? వీడి పేరు శివరాం. ఇది వరకు 6 అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని మోసం చేశాడు.
మాతో మొదటి పెళ్ళని చెప్పాడండి. అందుకే మీరు కూడా స్టేషన్కి రావాల్సి వస్తుంది. సార్ నాకేం తెలియదండి.